ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎం అహ్మదాబాద్ ఉందండి, ఐఏఎం బెంగళూరు ఉందండి. ఎంబీఏ చదవాలంటే 20 లక్షలు 25 లక్షల ఫీజు అవుతుంది. అందులో సీట్ రావడం చాలా కష్టం. ఉదాహరణకి కొంత లోన్ అన్న ఎవరదా, ఇప్పుడు డబ్బులు వద్దులే, మెరిట్ వాడికి సీట్ వస్తుంది, చాలా మందికి సీటు కొట్టగలరండి చాలా మంది మెరిట్ వాళ్ళు. వాడికి ఆ లోన్ ఉన్న బ్యాంక్ కొడితే టై అయిపోయి గవర్నమెంట్ షూరిటీ ఇచ్చి లోన్ అనేది తిరిగి పట్టుకుంటాడు కదా. వాడేమో సీట్ వచ్చి కూడా ఆడింట్లో కూర్చుంటాడు. ఆడెవడో మన జామ్ ఎగ్జామ్ రాశాడు, ఆడికి సీట్ వచ్చింది, ఫీజు కడతా నా దగ్గర లేవంటాడు నా దగ్గరికి వచ్చి. వేరే వేరే స్కాలర్షిప్స్ ఏమిటి, కొన్ని స్కాలర్షిప్లు ఉన్నాయండి గవర్నమెంట్, బట్ ఎంతమందికి అవేర్నెస్ ఉంటుంది, ఎంతమందికి వస్తాయి. ఇప్పుడు పిఎం అని, లేకపోతే ఏఐసిటీ, లేకపోతే ఎన్సీఆర్టీ స్కాలర్షిప్ అని, లేకపోతే ఇలా రకరకాల స్కాలర్షిప్లు ఉంటాయి. బట్ అందరికీ తెలియదు, అందరూ అప్లై చేసుకోవడం రాదు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పాలి కదా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మీరు చూసినట్లయితే 100 కోట్లు వెళ్తుందండి. ఇంకోటి కొత్తగా చూడండి, ఫీజు రియంబర్స్మెంట్ జనాలకు ఏం చేశారంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కానీ, లేకపోతే ఇంతకు ముందున్న కేసీఆర్ గవర్నమెంట్ కానీ బీఏలకి బీకామ్లు బీఎస్సీలు కూడా ఇస్తే మొదలెట్టారు. వీళ్ళందరినీ చదివించడం ఎందుకు మీరా, రోడ్ల మీద పనికిరాళ్ళకి తయారు చేయడం ఎందుకు? ఎవడన్నా ఉద్యోగం ఇస్తున్నాడు వాళ్ళకి, బీఏలకి బీకామ్లు బీఎస్సీలకి, కాలేజీలకి వెళ్ళరు పంచు దొప్పుతున్నారు డబ్బులని. వాటిలో కూడా మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తున్నారు అసలు? ఫీజు రియంబర్స్మెంట్ ఆ చదివే ఆ సీట్లు ఎందుకు, ఆ కాలేజీలు ఎందుకు, ఆ పనికి మళ్ళీ కోర్సులకి, అంతరించిపోయే కోర్సులకి మళ్ళీ దానికి మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ ఏంటి? మళ్ళీ దాంట్లో స్కాము, డబ్బులు దొబ్బేయడం ఏంటి, పంచుకోవడం ఏంటి? ఈ ఓవరాల్ సిస్టమే ఎట్లా అయిపోయింది అంటే మెరిట్ని ఎప్పుడైతే మీరు సపరేట్ చేయలేదో, మెరిట్ని ఎప్పుడైతే మీరు ప్రోత్సహించలేదో అన్రెస్ట్ పెరిగిపోద్ది యూత్లో. బంగ్లాదేశ్లో అదే అయింది మొన్న, బంగ్లాదేశ్లో జరిగిన యుద్ధం అదే. అంటే ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మెరిటేనండి ఎవడైనా సరే. నా ఉద్దేశం ఇక్కడ అది ఓసీయా బీసీయా లేకపోతే ఇంకోటి కాదండి. ఎవరైనా సరే మెరిట్తో వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటే గవర్నమెంట్ కాపాడాలి. దానివల్ల చదువు ఆగకూడదు. మెరిట్తో తెచ్చుకున్నాడు, మెరిట్ లేకుండా దేనికి రానివాడికి డబ్బులు ఇవ్వకూడదు. ఇచ్చారు అనుకుందాం, పని ఇచ్చి దానికి ఏదో పెట్టాలంటే నువ్వు డబ్బులు వెనక కట్టరా, లేకపోతే ఈఎంఐ కట్టరా అని చెప్పాలి. బాధ్యత లేకుండా డబ్బులు ఇస్తే రోడ్డు మీద పడేస్తారండి జనం.